ఓం నమో వెంకటేశాయ. మహాభారత యుద్ధ అనంతరం ధర్మరాజు యొక్క పట్టాభిషేకం తరువాత పాండవులు మరియు శ్రీకృష్ణుడు అంపశయ్యం మీదున్న భీష్ముడిని కలవడానికి వెళ్తారు ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవటానికి. అక్కడ ధర్మరాజు మరియు భీష్ముడి యొక్క సంవాదంలో విష్ణు సహస్రనామం యొక్క ఆవిర్భావం జరుగుతుంది. అయితే ఇది ప్రాచుర్యంలోకి ఎలా వస్తుంది, ఎవరం కూడా రాసుకోలేదు కదా అని అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు సూచిస్తాడు, ఈ పని సహదేవుడు మరియు వ్యాస మహర్షి మాత్రమే చేయగలరు. ఎందుకంటే సహదేవుడు స్ఫటికమాలని ధరించి ఉన్నాడు. అది విష్ణు సహస్రనామాల యొక్క శబ్దతరంగాల్ని ఆకర్షించి ఉన్నది అని. అప్పుడు సహదేవుడు మహాదేవుడు అయిన శివుడిని ప్రార్థించి స్ఫటికమాల నుంచి విష్ణు సహస్రనామాల యొక్క శబ్దతరంగాల్ని వెలికి తీసినప్పుడు వ్యాస మహర్షి వాటిని రాయడం జరుగుతుంది. ఈ విధంగా వ్యాస మహర్షి ద్వారా మనకి విష్ణు సహస్రనామాలు ప్రాచుర్యంలోకి వచ్చాయండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మహాభారత యుద్ధ అనంతరం ధర్మరాజు యొక్క పట్టాభిషేకం తరువాత పాండవులు మరియు శ్రీకృష్ణుడు అంపశయ్యం మీదున్న భీష్ముడిని కలవడానికి వెళ్తారు ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవటానికి. అక్కడ ధర్మరాజు మరియు భీష్ముడి యొక్క సంవాదంలో విష్ణు సహస్రనామం యొక్క ఆవిర్భావం జరుగుతుంది. అయితే ఇది ప్రాచుర్యంలోకి ఎలా వస్తుంది, ఎవరం కూడా రాసుకోలేదు కదా అని అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు సూచిస్తాడు, ఈ పని సహదేవుడు మరియు వ్యాస మహర్షి మాత్రమే చేయగలరు. ఎందుకంటే సహదేవుడు స్ఫటికమాలని ధరించి ఉన్నాడు. అది విష్ణు సహస్రనామాల యొక్క శబ్దతరంగాల్ని ఆకర్షించి ఉన్నది అని. అప్పుడు సహదేవుడు మహాదేవుడు అయిన శివుడిని ప్రార్థించి స్ఫటికమాల నుంచి విష్ణు సహస్రనామాల యొక్క శబ్దతరంగాల్ని వెలికి తీసినప్పుడు వ్యాస మహర్షి వాటిని రాయడం జరుగుతుంది. ఈ విధంగా వ్యాస మహర్షి ద్వారా మనకి విష్ణు సహస్రనామాలు ప్రాచుర్యంలోకి వచ్చాయండి. ఓం నమో వెంకటేశాయ.